హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఆటోమేటిక్ పేమెంట్స్ ఎలా డిజేబుల్ చేయాలో చెప్తాను. ఆటోమేటిక్ పేమెంట్స్ అంటే మీరు ఫోన్పే, పేటిఎంలో ఆటోమేటిక్ పేమెంట్స్ అయితే సెటప్ చేసుకుంటారు. లైక్ ఏదైనా ఓటీటీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నా, లేదా ఫ్రీ ట్రయల్ మెంబర్షిప్స్ ఉంటాయి కొన్ని, వాటిలో మీకు మెంబర్షిప్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ సెటప్ అనేది ఆన్ చేస్తారు. సో ఆ పేమెంట్ అనేది ఎలా డిజేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆటోమేటిక్ పేమెంట్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ ఆటోమేటిక్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో ఇలా మీకు కనిపించినప్పుడు ఇక్కడ మీరు ఏదైతే డిజేబుల్ చేయాలో అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇలా కొంచెం కిందకి స్వైప్ చేస్తే ఇక్కడ మీకు క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్, పాజ్ ఆటోమేటిక్ పేమెంట్. పాజ్ ఏంటంటే మీరు ఇది క్లిక్ చేస్తే మళ్ళీ మీరు దీన్ని ఆన్ చేసే వరకు కూడా పేమెంట్ అనేది పాజ్ అవుతుంది. క్యాన్సిల్ ఏంటంటే మీకు ఈ పేమెంట్ అనేది కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీ సబ్స్క్రిప్షన్ అయితే రన్ అవుతుంది, బట్ మీ ఏదైతే పేమెంట్ ఉందో ఆటోమేటిక్ పేమెంట్ మాత్రం క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ అలా క్లిక్ చేశాక ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. సో ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, లేదా అదర్ సెలెక్ట్ చేసుకొని రీజన్ ఏదో ఒకటి రాయండి. నెక్స్ట్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ పాజ్, క్యాన్సిల్ అని రెండు చూపిస్తుంది. మళ్ళీ క్యాన్సిల్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేమెంట్ అనేది మీకు క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేయగానే మీకు మీ యూపీఐ పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేశాకే మీకు పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో లాస్ట్లో ఇలా మీకు పేమెంట్ అనేది క్యాన్సిల్డ్ అని వస్తుంది. సో సేమ్ ప్రొసీజర్ మీరు ఫోన్పేలో కూడా చేయొచ్చు. ఫోన్పేలో మీకు ఎలా ఉంటుందంటే ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లో ఆటోపే, దీని మీద క్లిక్ చేస్తే సేమ్ ఇందాక నేను పేటిఎంలో చెప్పినట్టే ఇక్కడ కూడా మీరు ఆటోమేటిక్ పేమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రాయండి.